హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేదేనండి. ఒక పిల్లవాడికి ఉరిశిచ్చేసినారు కోర్టులోను. ఒక పిల్లవానికి ఉరిశిచ్చేసింటే కోర్టులో అక్కడ ఏం జరిగిందంటే, నీకు ఏదన్నా చివరి కోరిక ఉంటే అడగమని చెప్పారు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడు అడిగాడంట, నాకు చివరి కోరిక ఏదీ లేదు, నా తల్లిదండ్రులను చూడాలని ఉంది, ఒక్కసారి వాళ్ళని చూపిండి అని అంట. ఇదేమి కోరిక, తల్లిదండ్రులను అడుగుతున్నావు, ఇంకా ఏదన్నా తినేది అడుగుతావో లేకుంటే ఏదన్నా వేరేది అడుగుతావేమనుకున్నాము, తల్లిదండ్రులు అడుగుతున్నావు, ఇదేం కోరిక అంటే, నేను ఈ పొద్దు ఉరిశిక్షకు కారణం అవడానికి నా తల్లిదండ్రులే కారణము అని అంట. ఏమంటే, నా తల్లిదండ్రులు పిల్లప్పుడు నేను చేసే ప్రతి పని ఇది తప్పురా అని వాళ్ళు చెప్పలేదు. అందుకే నేను తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసి ఈరోజు ఈ పరిస్థితిలోకి వచ్చాను. ఎవరైనా కానీ తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లోళ్ళు ఏది పని చేసినా కూడా ఇది తప్పు అని దండించి కొట్టి వానికి ఏదైనా కానీ బుద్ధి చెప్తే, అయ్యో మా అమ్మాయిలు తిడతారు, ఈ తప్పు చేయకూడదు, ఇది మంచిది కాదని తెలుసుకుంటారు. తల్లిదండ్రులు హెచ్చరించి ఈరోజు నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చెప్పినట్ట. అంటే ముక్కాయి వంగంది మానాయి వంగుతుంది అన్నారు పెద్దలు. అంటే పిల్లప్పుడు ఏందన్నా కానీ చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. పెద్దయినిచ్చి అన్నీ అయిపోయింది చెప్తే వాళ్ళు ఏం తెలుసుకుంటారు, దానికి అలవాటు పడిపోతారు. అందుకే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా, పిల్లలను పెంచే వాళ్ళు ఎవరైనా కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఫస్ట్నే మనము భయం పెట్టుకోవాలా, కండ్ల భయం ఉండాలా. మనం కొట్టమని చెప్పలే, కండ్ల భయం ఉండి వాళ్ళకు తప్పులు ఒప్పులు ఏదైనా కానీ చేసినప్పుడు ఇది తప్పురా, ఇది ఒప్పురా, ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి అని పిల్లలకు నేర్పించాలి. కానీ వాడు చేసుకుంటూ పోతా అంటే మనం మా పిల్లోడు బాగా చేస్తాడు అని చెప్పి వానికి ఇంకా ఎంక్వైరీ చేస్తే వాడు ఇంకా చెడిపోతాడు. అలా చాలామంది తల్లిదండ్రులు పిల్లలను చెడగొడుతున్నారు. అందుకే ఈ పొద్దు పిల్లలు చాలామంది ఇప్పుడు ముఖ్యమైన విషయం ఒకటి, ఈ టచ్ సెల్లులు వచ్చి పిల్లలు ఇంకా నాశనం అయిపోతున్నారు. మీరు ఏం పడినామనే, ఎవరు చేతిలో చూసినా టచ్ సెల్లే, ఎవరు పిల్లల్లో చేతిలో చూసినా టచ్ సెల్లే. ఆ టచ్ సెల్లులు ఎవరు ఇచ్చినారో చదువుకునే వాళ్ళు కూడా సెల్లు కల్లా చూసి చూసి ఆ పిల్లలు చదివే మర్చిపోతున్నారు. దానికి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, పిల్లలు బాగుపడాలన్నా పిల్లలు చెడిపాలన్నా ఒక తల్లిదండ్రులే కారణం అవుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాలని మరీ మరీ కోరుతున్నాను. మీరు తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇట్లా మీ కేఎస్పీ స్టార్ నాగభూషణ. ఫ్రెండ్స్ ఒక్క విషయము, చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలు ప్రతి ఒక్కటి మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ అనే అక్షరం నాకు ఒకవేళ తిరగకపోవచ్చు, మీరు తప్పుగా అనుకోవద్దండి. నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగే వచ్చు, మీరు కోపపడొద్దండి. ఎందుకంటే భగవంతుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చింటాడు. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా మీ కేఎస్పీ స్టార్ నాగభూషణ.